మహ్మద్ ప్రవక్త జోస్యం నిజం కాబోతోంది. వర్షం మరియు వరదలు ఎడారిలో వినాశనం. మక్కా, మదీనాలో రెడ్ అలర్ట్. సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలైన మదీనా, జెడ్డా మరియు మక్కాలో అకస్మాత్తుగా భారీ వర్షాలు మరియు వరదలు మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. ఈ కాలానుగుణ మార్పు కారణంగా, సౌదీ అరేబియా వాతావరణ విభాగం ఈ నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది మరియు ఈ మార్పు వాతావరణ మార్పుకు సంకేతంగా చూడబడుతోంది. సోమవారం నుంచి ప్రారంభమైన వర్షాలు బుధవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. సౌదీ అరేబియాలోని అనేక పెద్ద నగరాల్లో వర్షాలు ప్రారంభమైన తర్వాత, ఆ ప్రాంతంలోని వాతావరణంలో అసాధారణ మార్పులు కనిపించాయి. మక్కా, రియాద్, మదీనా, అల్ బహా మరియు తబుక్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని సౌదీ నేషనల్ మెట్రాలాజికల్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. మదీనాలో వరదల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది మరియు చాలా చోట్ల నీరు నిలిచి జనజీవనం అస్తవ్యస్తమైంది. సౌదీ అరేబియా ప్రజలు ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఈ దేశం సాధారణంగా పొడి మరియు ఎడారి ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ మార్పు వాతావరణ మార్పుల ప్రభావంగా పరిగణించబడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలలో మార్పులకు కారణమవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రధానంగా ఎడారి ప్రాంతంగా ఉన్న సౌదీ అరేబియాలో కూడా ఇప్పుడు పచ్చని గడ్డి, మొక్కలు భూమిపై పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రళయకాల సంకేతం. ప్రవక్త ముహమ్మద్ ప్రవచనం. ఈ అసాధారణ కాలానుగుణ మార్పుకు సంబంధించి, కొంతమంది దీనిని ప్రవక్త ముహమ్మద్ ప్రవచనంతో ముడిపెడుతున్నారు. సౌదీ అరేబియాలో వరదల పరిస్థితి, ఎడారిలో పచ్చదనంపై సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి. ప్రజలు ఈ సంఘటనలను ప్రవక్త యొక్క అంచనాతో అనుసంధానిస్తున్నారు. చాలా మంది ఇస్లామిక్ కమ్యూనిటీ ప్రజలు దీనిని మతపరమైన చిహ్నంగా చూస్తున్నారు మరియు డూమ్స్డే రోజు దగ్గర్లో ఉందని నమ్ముతున్నారు. మదీనా, మక్కా మరియు జెద్దాలో రోడ్లపై నీరు నిలిచిపోవడం మరియు సౌదీ అరేబియాలో వరదలు మదీనా, మక్కా మరియు జెద్దాలో చాలా అసౌకర్యానికి కారణమయ్యాయి. మదీనాలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మక్కాలో యాత్రికులు కూడా వర్షం మరియు వరదలను ఎదుర్కొన్నారు, వారు ప్రయాణించడం కష్టంగా మారింది. మహ్మద్ ప్రవక్త ప్రవచనానికి సంబంధించిన ఈ సంఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కొంతమంది దీనిని అద్భుత సంఘటనగా భావిస్తుండగా, మరికొందరు దీనిని ప్రకృతి వైపరీత్యంగా మరియు వాతావరణ మార్పుల ప్రభావంగా చూస్తున్నారు. వాతావరణ మార్పు ప్రభావం. ఒకవైపు మతపరమైన దృక్కోణంలో ఇది ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుండగా, మరోవైపు నిపుణులు దీనిని వాతావరణ మార్పుల ప్రభావంగా చూస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దాని ఫలితంగా వాతావరణ నమూనాల్లో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌదీ అరేబియా వాతావరణంలో ఆకస్మిక మార్పు వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోందని మరియు భవిష్యత్తులో మరింత అనుభూతి చెందుతుందనే వాస్తవాన్ని సూచిస్తుంది. మక్కా మరియు మదీనాలను ప్రతి సంవత్సరం మిలియన్ల మంది యాత్రికులు సందర్శిస్తారు మరియు ఈ సమయంలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా వారు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తమకు ఎప్పుడూ ఎదురుకాలేదని యాత్రికులు చెబుతున్నారు. ఇస్లామిక్ కమ్యూనిటీకి చెందిన కొందరు దీనిని వినాశనానికి సంకేతంగా పరిగణిస్తున్నారు.